ఈరోజు నేను పాలకోవా చేయబోతున్నాను, చూపిస్తాను మీకు. కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ చూపిస్తాను. పాలు లీటర్ తీసుకున్న ఫ్రెండ్స్, చక్కెర, నిమ్మకాయ రసం. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇవి సరిపోవని ఇంకో పావు లీటర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి లోకల్ పాలు. ఈ వేడయ్యాక స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. పాలు అడుగంటుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకుంటే మొత్తం అడుగంటుకోపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలుపుతూనే ఉండాలి. సగం పాలు ఇంకిపోయినాయి ఫ్రెండ్స్, చూడండి సగం దగ్గరకు వచ్చింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నిమ్మకాయ రసం పోసుకొని చక్కెర వేసుకుంది. ఇంకో కొంచెం ఇంకినాయి ఫ్రెండ్స్. ఇంకో కొంచెం దగ్గరకు వచ్చినాక నిమ్మకాయ రసం పోయాలి. కలుపుడు అయితే మర్చిపోవద్దు, కలుపుడు మర్చిపోతే మొత్తం మాడిపోతుంది. కలుపుతూనే ఉండాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చూడండి సగంకి ఎక్కువ దగ్గరకు వచ్చినాయి. ఇంకో కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నిమ్మకాయ రసం పోస్తా. 60% ఇంకిపోయినాయి ఫ్రెండ్స్, మంచిగా ఉడికినాయి. ఇప్పుడు నిమ్మకాయ రసం పోసుకుంటా. చూపెట్టు ఒకసారి. 60% ఉడికిపోయింది. నిమ్మకాయ రసంలో కొన్ని నీళ్ళు పోసుకుంటా ఫ్రెండ్స్. అట్లనే పోసుకోవద్దు, అట్లనే పోసుకుంటే పుల్లగా వస్తాయి. చిన్న ఛాయ్ స్పూన్తో ఒక 2 స్పూన్లంతా పోసుకోండి. నేను అందరూ పోసుకుంటున్నా. కలుపుడు అయితే అస్సలు మర్చిపోవద్దు, కలపకుంటే మొత్తం మాడిపోతే అడగంటిపోతుంది. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చక్కెర వేసుకున్నాం. నిమ్మకాయ రసం పోసుకున్న తర్వాత పాలు పలగడం స్టార్ట్ అయింది. చూపించా. ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చక్కెర వేసుకుందాం. ఇప్పుడైతే అస్సలే మర్చిపోకుండా కలుపుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు అడగంటుతుంది. ఫస్ట్ నుంచి కొంచెం తక్కువ మర్చిపోయినా ఏం కదా, కానీ ఇప్పుడైతే దగ్గరకు వచ్చిన తర్వాత అడగంటుతుంది బాగా. మొత్తం దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. చూపెట్టు. 90% ఉడికింది, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. నేనైతే ఇదే చెంచాతో వేసుకుంటున్నా. ఒక 2 చెంచాలు వేసుకుంటా. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు మీరు చూసుకొని వేసుకోండి. కానీ పాలకోవా అంటే తీయ ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. ఇంకో 10% దగ్గరకు వచ్చింటే కంప్లీట్గా అయిపోయినట్టే. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. చూపెట్టారు. మంట బంద్ చేసుకుంటుందా. ఇలా వచ్చింది ఫ్రెండ్స్ పాలకోవా. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.